నైనా సహాయం చే. మా నోట నీ నీతి వల్ల వాక్యం ఉండాలి ప్రభా. మా చెవుల్లో నీ వాక్యము, నీతిగా నీ వాక్యము నాటబడి ఉండాలి ప్రభా. మా చేతులు నీతి పనులు చేయాలి ప్రభా. మా కాళ్ళు నీతి మార్గమున నడవాలి ప్రభా. మేము నీతిని పైబట్టగా ధరించుకోవాలి ప్రభా. నైనా నీకు స్తోత్రం అన్నాను చెల్లించుకున్నాం తండ్రి. దేవుని జీవాత్మ నీకు స్తుతులయ్యా. అయ్యా 33 సంవత్సరములు ప్రభా నీలో ఏ పాపము లేదు నాయనా. అందుకే పేతురు తన భక్తుడు రాస్తూ అన్నాడు కదా, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటి ఏ కపటము లేదన్నాడు ప్రభా. అయ్యా మీరు పిలాతు దగ్గర ఉన్నారు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజువు చేస్తాడని. నువ్వు నీతి గల దేవుడు నాయనా, నువ్వు జాలి అని కరువు గల దేవుడవు. నీ నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం ఎంచుకొచ్చున్నాం తండ్రి. నాయన అదిగో ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కడిగావు. ఒకప్పుడు మేము పాపానికి బానిసలుగా ఉన్నాము, లోకానికి పాపానికి మేము బానిసలుగా ఉన్నాం ప్రభా. దేవా అటువంటి స్థితి నుంచి మమ్మల్ని వేరు చేసావు. ఆనాడు మా తండ్రిని అబ్రహామును తండ్రి నుండి వేరు చేసావు. ఆయా పోసిన పౌలను కదా గర్భము నుంచి, నా తల్లి గర్భము నుండి నన్ను వేరు చేసి నన్ను ఏర్పాటు చేసుకున్నాడని మా ప్రభా. లోకము నుండి నేను మిమ్మల్ని వేరు చేశానని అపోస్తలుడు చెప్పినావు నాయన. అన్ని జనాల నుంచి వేరు చేసావని పేతురు చెప్పినాడు మా ప్రభా. దేవాని స్తోత్రం నాయనా. అయ్యా మమ్మల్ని ప్రత్యేకపరిచావు నాయనా. నీకు స్తోత్రం 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 నాయనా. అయ్యా అగో నా తండ్రి మా నీతి ప్రభా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి ప్రభా. సూర్యుని కాంతి వలె సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో మండుచు ప్రకాశించిన గోళమని ప్రభా. అయ్యా 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 సూర్యుని గురించి చెప్తూ ఉంటాం మా ప్రభా. ఆ విధంగా తండ్రి మగో సీయోను యొక్క నీతి సూర్యకాంతి వలె ప్రకాశించే వరకు, దాని రక్షణ దీపము వెలుగుచుండు వరకు నేను ఊరుకొని అన్నావు కదా మా ప్రభా. దాన్ని నేను ఊరుకొని అన్నావు కదా మా ప్రభా. దాని పక్షాన్ని అన్నావు కదా మా ప్రభా. అయ్యా సహాయం చేయండి అయ్యా. అయ్యా మమ్మల్ని సరిచేయండి ఆయన. మాలో పనికిరాని తెగులని తీసి పారవేయండి అయ్యా. మాలో గచ్చబదలు బొలరక్కు చెట్లు తీసివేయండి ప్రభా. కారు ద్రాక్షలు తీసివేయండి ప్రభా. అయ్యా సహాయం చేయండి అయ్యా మా యొక్క ప్రభా. అయ్యా నీళ్ళతో కలిసి చెడిన ద్రాక్షరసంతో మేము ఉండకూడదు మా ప్రభా. శ్రేష్టమైన ద్రాక్ష వల్ల మమ్మల్ని చేయను ఆయన. అయ్యా సహాయం చేయండి. మా కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో మేము ఎక్కడికి వెళ్తే పరిస్థితులలో ప్రభా దేవా నీ సాక్షిగా జీవించడానికి నీ కృప దయచేయండి. జీవప్రదమైన నీతిని మేము కలిగి ఉండాలి. సూర్యకాంతి వలె మా నీతి ఉండాలి ప్రభా. శాస్త్ర నీతి కంటే, పరిసర నీతి కంటే మా నీతిగా అధికముగా ఉండాలి మా ప్రభా. దేవానికి స్తుతులయ్యా. దేవుని పర్వతమైన హోరేబు కొండ ఏ విధంగా అయితే అయ్యా ఇనుప కొలిమలే మండుతూ ఉందో ప్రభా, ఆ విధంగా మా నీతి ఉండినట్టుగా మీరు ఆస్వాదించండి ప్రభా. మా కుటుంబంలో ఇంకెవరు రక్షించబడలేదో, ఎవరు ప్రభా నీతిమంతులుగా చేయబడలేదో, నీ పరిశుద్ధ రక్తంతో ఇంకెవరు కడబడుకుని ఉన్నారో ప్రభా నీ నామములో వారిని విడిపించండి అయ్యా. వారిని విడిపించి రక్షించిన ఆయన వారి నీతిమంతులుగా చేయబడాలి. జీవగ్రంథమందు వారి పేరు రాయబడాలి ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం నాయనా. ఇదిగో తండ్రి 40 రోజులు పెట్టుకుని ప్రార్థన చేసి ఉన్నాము దేవా. నా తండ్రి ఏ అంశం కొరకు మేము ప్రార్థించి ఉన్నామో, పరిశుద్ధాత్మ కొరక అయా, కుటుంబాల రక్షణ కొరక అయ్యో తండ్రి ఏ ఆశీర్వాదం కావాలని ప్రార్థించున్నాము తండ్రి. ప్రతి ప్రార్థనకు సమాధానము దయచే. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరన్నావు. ఒక పూట ఆహారాన్ని మాని చిన్న ఉపవాసాన్ని లక్ష్య పెట్టవా ప్రభా. దేవా కనికరించు. నీ నామం పేరిట మేము చేసిన ప్రార్థన, మేము కార్చిన కన్నీరు, నీ మందిరంలో మేము గడిపిన సమయము నాయన మా కుటుంబాలకు దీవెనకరంగా చేయండి. మా కుటుంబాలు అపవాది బంధకములు తెగిపోవాలయ్యా. మీ నీతితో మా కుటుంబాలు నింపబడాలి, నీ వెలుగుతో నింపబడాలి మా ప్రభా. నీకు స్తోత్రం అన్నానయ్యా. అపవాది వేసిన అగ్ని బాణమును ఆర్పడకు నీ శక్తిని ప్రతిపడకు దయచేయండి. మానకన్ను తెగులు తీసివేయండి అయ్యా. సహాయం చేయండి ప్రభా. అయ్యా వాడు వేసినటువంటి బంధకములు, వాడు వేసిన కట్లు నాయన అయ్యా సహాయం చేయి. నువ్వు విడిపించమడుగుచున్నాను ప్రభా, విడుదల దయచేయమడుగుచున్నాను ప్రభా. దేవా నీ కుడి చేతిలో దీర్ఘాయువు, మీ ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి ప్రభా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది మా ప్రభా. ఇవన్నీ నీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. నీకే స్తుతులయ్యా నాయన. మీరే మహిమ పొందండి. ఈ మాసమంతా కూడా నీ సరి మాకు తోడుగా ఉంచండి. దేవానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మా మధ్యలోకి రాబోతున్న అంకుల్ మీరు క్షేమంగా తీసుకుంటండి. నీ వాక్యం చేత ప్రతి బిడ్డను నింపమడుగుచున్నాను ప్రభా. ప్రతి బిడ్డను నింపమడుగుచున్నాను ప్రభా. నీ వాక్య గురు మా హృదయాన్ని సిద్ధపరచమడుగుచున్నాను ప్రభా. వినుటకు చెవులు కనబడి వినుడుగా కన్నావు కదా ప్రభా. మా చెవులు నీ వాక్య గురు సిద్ధపడి ఉండాలయ్యా. మా హృదయం నీ వాక్య గురు సిద్ధపడి ఉండాలి
ఉండాలయ్యా. మా శరీరము, మా ఆత్మ, మనసును సిద్ధపరచబడుచున్నాను ప్రభా. అల్లతనము తీసివేయండి. ఈ ప్రాంగణమంతా నీ ఆత్మ సంచారము చేయాలి ప్రభా. అగ్నివైన నీ ఆత్మ నీ స్థలంలో కుమరించబడుచున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకము సంఘం మీద కుమరించు. అంత్య దినాల్లో నా ఆత్మను మనుషులందరి మీద కుమరిస్తున్నాను కదా ప్రభా. నీ ఆత్మ ప్రతి బిడ్డ మీదకి దిగి రావాలి ప్రభా. అన్ని భాషలతో, ప్రవచనాలతో, అయ్యా బుద్ధివాక్యం, జ్ఞానవాక్యంతో, శ్వాసంలో విడుదలతో సంఘాన్ని దీవించండి నాయన. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ దేవా, మీరు మాకు ఇచ్చి చేసిన సమస్త మేలును బట్టి, ఉపకారం బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమునే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.